హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అయితే ఈ పూజ అనేది చాలా తేలికగా చేసుకునే పద్ధతిలో మీకు చూపించబోతున్నాను. అయితే ఈ పూజ అనేది మీ అందరూ కూడా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో కృష్ణాష్టమి రోజున కృష్ణుడికి పూజ ఎలా చేయాలి, అలాగే ఆ స్వామికి ముఖ్యంగా ఏమేమి సమర్పించాలి అన్నిటినీ కూడా మీకు క్లియర్గా చెప్పబోతున్నానండి. అయితే శ్రావణ మాసంలో బహుళ అష్టమి నాడు అర్ధరాత్రి రోహిణి నక్షత్రం శ్రీకృష్ణుడు జన్మించాడండి. అయితే శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు అష్టమి రోజున 8వ సంతానంగా శ్రీకృష్ణుడు జన్మించాడండి. కృష్ణుడి అష్టమి అంటే కృష్ణుడికి జన్మదినం అండి. అలాగే కృష్ణాష్టమి ఆ రోజు కృష్ణుడి పుట్టినరోజుగా కూడా చేసుకుంటారు. అలాగే కృష్ణుడి అవతారాన్ని శ్రీ మహావిష్ణువు 8వ అవతారంగా పురాణాల్లో చెప్పబడుతున్నాయి. అందుకే కృష్ణ పరమాత్మ ఆవిర్భవించిన దివ్య దినాన్నే శ్రీకృష్ణాష్టమిగా జరుపుకుంటారు. మీ పూజా మందిరంలోనే చేసుకోవచ్చు, లేదా సపరేట్గా పీటను ఏర్పాటు చేసుకుని అయినా పూజ చేసుకోవచ్చు అండి. నాకు పూజా మందిరంలో అంత ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ నేను ఒక పీట ఏర్పాటు చేసుకుని ఆ పీటకి చక్కగా పసుపు రాసి బియ్యపిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు వేసుకొని కృష్ణుడి పటాన్ని పెట్టుకున్నానండి. ఇలా కృష్ణుడి పటాన్ని పెట్టుకున్న తర్వాత వినాయకుడిని కూడా పూజ చేసుకోవాలి కదండి. ముందుగా వినాయకుడి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాను. ఆ తర్వాత కృష్ణాష్టమి రోజు ఆవు దూడను కూడా పూజిస్తే చాలా మంచిదండి. సకల పాపాలు కూడా పోతాయని మన పండితులు చెప్తున్నారు. అందుకని ఇక్కడ నేను ఆవు దూడను కలిపిన ఆవు దూడను కూడా పెట్టుకున్నాను. అలాగే కృష్ణుడు చిన్న బలరాముడు కదండి, అప్పుడే పుట్టిన చిన్న కృష్ణుడు అండి. ఈ కృష్ణుడు కూడా పెట్టుకొని నేను అభిషేకం చేసుకోవడానికి ఒక ప్లేట్ని ఏర్పాటు చేసుకొని ఆ ప్లేట్లో చిన్న కృష్ణుని ఏర్పాటు చేసుకున్నాను. అప్పుడే పుట్టిన చిన్న బాలుడు చిన్న కృష్ణయ్య అండి. అలాగే కృష్ణకి ఇలా నెమిలి పింఛాన్ని కూడా సమర్పించుకొని పూజలో పెట్టుకోవాలండి. ఆ తర్వాత మన దగ్గర ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలతో చక్కగా అలంకరించుకోవాలి. కృష్ణాష్టమిని జన్మాష్టమి, అలాగే గోకులాష్టమి, అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారండి. ఈ పండుగ రోజున ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేసి కృష్ణుడికి పూజలు చేస్తారు. అలాగే ఆయనకెంతో ఇష్టమైన నైవేద్యాలను పెట్టి స్వామిని ఆరాధిస్తూ ఉంటారు. కృష్ణాష్టమి రోజున ప్రతి ఇంట్లో కూడా బాలకృష్ణుని చిన్ని పాదాలు వేసుకోవాలండి. ఆ కృష్ణుడి ఇంట్లోకి రావాలని కోరుకుంటాము. ఇంటి ద్వారానికి మామిడాకులు అలాగే పువ్వులతో చక్కగా అలంకరించుకోవాలి. అలాగే ఈ పూజలో కృష్ణుడికి తులసి దళాలను కూడా సమర్పించుకోవాలండి. ఈరోజు తులసి దళాలను ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోండి ఈ పూజలో. అలాగే దీపారాధన చేసుకోవడానికి దీపారాధన కుందులకి గంధము కుంకుమ బొట్లను పెట్టి అలంకరించుకొని ఆవునేని వడ్డించుకొని దీపారాధన అయితే చేసుకున్నానండి. ఏకహారతితో కానీ లేదా అగరబత్తులతో కానీ మనం దీపారాధన చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా గణపతిని ఆరాధించాలని గణపతి విగ్రహం దగ్గర పసుపు కుంకుమ అక్షింతలు పుష్పం అన్నీ సమర్పించి స్వామికి అగరబత్తులతో ధూపాన్ని ఇచ్చి నైవేద్యంగా బెల్లాన్ని పెట్టి ధూపదీప నైవేద్యాలన్నీ సమర్పించాలి ఆ స్వామివారికి ముందుగా. అలాగే చిన్న కృష్ణయ్య దగ్గర 2 పుష్పాలు పెట్టి ఇలాగా తులసి దళాలను కూడా పెట్టి స్వామికి సమర్పించుకున్నాను. అలాగే ఈ పూజ అనేది అర్ధరాత్రి సమయంలో చేసుకోవచ్చండి, లేదా మధ్యాహ్నం సమయంలో అయినా పూజ చేసుకోవచ్చు. ఇకపోతే మాకు ఆ సమయంలో చేసుకోవడం కుదరదంటారా, ఉదయాన్నే చేసుకోవచ్చండి, మరేం పర్లేదు. అలాగే ఈ పూజలో ఆవు దూడ ప్రతిమ పెట్టుకోండి ఖచ్చితంగా. అలాగే కృష్ణుణ్ణి పూలతో అలంకరించుకొని పూసల మాలతో నిండుగా అలంకరణ చేసుకోండి. అలాగే ఈ పూజలో
ఈరోజు ఆవు నెయ్యిని వేసుకొని దీపారాధన చేస్తే చాలా మంచిదండి. మీ దగ్గర ఇలా చిన్న గోపాలకృష్ణుడు ఉన్నట్లయితే తప్పకుండా అభిషేకం చేసుకోండి. మీ దగ్గర ఇలా చిన్న కృష్ణుడు లేకపోతే ఫోటో దగ్గర పూజ చేసుకోవాలండి. అభిషేకం అయితే చేయనవసరం లేదు. ఇక ఈరోజు ఈ చిన్న గోపాలకృష్ణుడికి పంచామృతాలతో అభిషేకం చేస్తే చాలా చాలా మంచిదండి. నేను ఇక్కడ ఆ స్వామికి ఆ చిన్న బలరాము కృష్ణయ్యకి ఆ పంచామృతాలతో నా దగ్గర ఉన్న పంచామృతాలతో నేను ఇలా అభిషేకం చేసుకుంటున్నాను. మీ దగ్గర ఇలాంటి చిన్న కృష్ణుడు ఉంటే తప్పకుండా పంచామృతాలతో అభిషేకం చేయండి. అభిషేకం చేసేటప్పుడు ఓం కృష్ణాయ నమః అనుకుంటూ స్వామివారికి అభిషేకం చేసుకోండి. ఇలా ఓం కృష్ణాయ నమః అనే మంత్రాన్ని జపించుకుంటూ అభిషేకం చేయాలి. అప్పుడే పుట్టిన చిన్న కృష్ణుడు కదండి, పాలైనా సరే గంగాజలమైనా సరే కొంచెం లైట్గా గోరువెచ్చగా ఉన్న వాటితో చేపించి అభిషేకం చేయండి. మనం పుట్టిన పిల్లలకి ఎలాగైతే మనం స్నానం చేపిస్తామో ఆ విధంగా గోరువెచ్చని వాటర్ తోటి అభిషేకం అనేది చేయండి. గంగాజలం కానీ లేదా పాలను కానీ ఇలా అభిషేకం చేయండి. రోజు ఆవు నెయ్యితోటి అలాగే తేనె, పాలు, పెరుగు, ఆవు పెరుగుతో ఇలా నేను స్వామికి అభిషేకం చేసుకున్నాను. అలాగే అభిషేకం అయిన అనంతరం హారతి సమర్పించాలండి. ఇక్కడ నేను హారతి ఇచ్చే వీడియో అనేది మిస్ అయ్యింది. అలాగే ఈ పంచామృతాలను తీసుకున్న తర్వాత పంచామృతాలతో ఒక గిన్నెలో పెట్టుకొని మనం ఇంట్లో వాళ్ళందరం తీసుకోవచ్చు. ఆ తర్వాత స్వామివారిని నీట్గా వాటర్తో క్లీన్ చేసుకొని ఇలా డ్రెస్ని వేసుకోవాలండి. చక్కగా పూసల మాలతోటి స్వామికి ఇలా హెయిర్ని పెట్టానండి. అందంగా అలంకరించుకున్నాను. చాలా అందంగా కనిపిస్తున్నారు కదండి ఆ చిన్న కృష్ణయ్య. ఇలా పూసల మాలతోటి స్వామివారికి నెమిలి పింఛం మీద ఇలాగా హెయిర్ పెట్టేసి ఇలాగ పూజలో పెట్టుకున్నాను. చాలా ముద్దుగా ఉన్నారండి కృష్ణయ్య. చాలా అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది. అలాగే ఈ చిన్న బలరామకృష్ణయ్య దగ్గర కూడా తులసి దళాలను సమర్పించి పూలతో అందంగా అలంకరించుకోవాలి. ఆ తర్వాత అలాగే స్వామివారికి అష్టోత్తరం పూజ అనేది చేసుకుంటున్నానండి. ఇలా చిన్న బుక్ ఒకటి ఉంటుందండి. చిన్న బుక్లో అన్ని అష్టోత్తరాలు ఉంటాయి. ఇలాగ అష్టోత్తరాలన్నీ చదువుకుంటూ ఒక్కొక్క తులసి దళంతో వేసుకుంటూ అష్టోత్తరం అనేది చేసుకోవాలి. అలాగే మనం ముందుగా అభిషేకం చేసిన పంచామృతాలు ఉన్నాయి కదండి, అవి మన ఇంట్లో వాళ్ళమైనా తీసుకోవచ్చు లేదా ఎవరు తొక్కని ప్లేస్లో అయినా పోసేయండి. అలాగే పచ్చటి చెట్టు పాదుల్లో అయినా పోసేయండి. ఎవరు తొక్కకుండా ఉంటే సరిపోతుందండి. తొక్కని ప్లేస్లో చూసుకొని జాగ్రత్తగా పోసుకోండి. ఇకపోతే ఈ ఏడాది శ్రీకృష్ణాష్టమి ఆగస్టు 26 సోమవారం తెల్లవారుజామున 3:39 గంటలకు ప్రారంభమవుతుందండి. అష్టమి తిథి ముగింపు ఆగస్టు 27 మంగళవారం అర్ధరాత్రి 2:19 గంటలకు ముగుస్తుంది. 2:19 ముగుస్తుందండి. రోహిణి నక్షత్రం సమయం వచ్చేసరికి 26 ఆగస్టు సోమవారం మధ్యాహ్నం 3:55 ప్రారంభమై మరుసటి రోజు అంటే 27 మంగళవారం మధ్యాహ్నం 3:38 ముగుస్తుందండి. ఈ సమయంలో మనం పూజలు అనేది చేసుకోవాలి. అలాగే ఈ శ్రీకృష్ణ బలరాముడికి ఈరోజు ఆ స్వామికి ఇష్టమైన వెన్న, అటుకులు, పాలు, పెరుగు ఇలాగ తీపి పదార్థాలు ఏమైనా సరే నైవేద్యంగా సమర్పించుకోవాలి. మీ ఓపిక కొంది మీ శక్తి కొలది ఆ స్వామికి చక్కగా నైవేద్యాన్ని సమర్పించండి. ఇక్కడ నేను వెన్న, పాలు, అలాగే అటుకులు, బెల్లము ఇలాగా మిగతా 3 రకాల స్వీట్లతో పెట్టి స్వామివారికి పూజ చేసుకున్నానండి. ఈ స్వీట్లు కానీ ఈ వెన్న కానీ స్వామివారికి కొంచెం మనం తినిపించాలండి. కొంచెం నోటి దగ్గర పెట్టి మనం తర్వాత వాటర్ తోటి మూత అనేది కడిగేయాలి స్వామివారికి. ఆ తర్వాత నైవేద్యాలు పండ్లను సమర్పించాక తాంబూలాన్ని కూడా సమర్పించాలండి ఈరోజు. అలాగే ఆ తర్వాత ధూపదీప నైవేద్యాలు, హారతి అన్నీ సమర్పించాలండి స్వామివారికి.
ఈ వీడియో మీ అందరికీ ముందుగానే షేర్ చేశానండి. మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఒక లైక్ చేయటం వల్ల మరొక 10 మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది, అందరికీ ఉపయోగపడుతుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.